అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి దొరికిన జీవితం 5వ భాగం. అదేమిటమ్మా, ఆ అమ్మాయి చేత పనులు చేయిస్తున్నావు? ఏం బాగుంటుంది, ఏమనుకుంటుందో అన్నాడో రోజు కృష్ణమోహన్. ఏం చేయనురా, వద్దన్నా వినిపించుకోదు. ఊరికే కూర్చుని ఏం చేయనంటుంది. అది నిజమే, ఏదైనా కాలక్షేపం ఉండాలి కదా. సరోజ ఆ మాట వింటూనే, ఏమండి, మీరు నాకింత చేస్తున్నారు, నేనా మాత్రమైనా చేసి మీ పట్ల కృతజ్ఞత చూపుకోవాలనుకుంటే అది తప్ప? అయితే మేం పెట్టే తిండికి బదులు తీర్చుకోవాలన్నా మీ ఉద్దేశం? కృష్ణమోహన్ లేచాడు నవ్వుతూనే. తిండికి బదులు తీర్చుకోగలను గాని మీ దయాభిమానాలకి ఎలా బదులు తీర్చుకోగలను? నొచ్చుకుంటూ అంది సరోజ. వాడేదో సరదాగా అన్నాడమ్మా. నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుంటే నాకెంత తృప్తిగా ఉందో నీకేం తెలుసు? వాడి మాటలకేంలే. నీవన్నట్టు నిన్ను మేం పరాయి మనిషిగా భావించినప్పుడు నీవు అలాగే మమ్మల్ని భావించాలి కదా. కోడలు వచ్చే వరకు నీదే పెత్తనం, వాడెవడు కాదంటానికి అంది సరస్వతమ్మ. కృష్ణమోహన్ భుజాలు ఎగరేసి అదోలా నవ్వాడు. అయినా నేనేం కష్టపడిపోతున్నాను? వంట ఆవిడే ఉంది, పనివాళ్ళున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడ్డం మినహా నేను చేస్తున్నది ఏముంది? సరే సరే, మీ ఇష్టం, నాకెందుకీ గొడవ? నవ్వి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్. తెల్లవారి లేస్తూనే స్నానం చేసి దేవుడి గదిలో పూజకి అన్నీ సిద్ధపరుస్తుంది సరోజ. సరస్వతమ్మగారు స్నానం చేసి వచ్చేసరికి తర్వాత కాఫీ ప్రయత్నానికి వెళ్తూ ఆవిడ పూజ అయ్యాక ఆమెకు అందించుతుంది. ఆలోగా కృష్ణమోహన్ లేస్తాడు. అతనికి కాఫీ అందించి షేవ్ చేసుకోవడానికి వేణీలు అమర్చుతుంది. కృష్ణమోహన్ ముందు సరోజ కాఫీ తెచ్చి ఇచ్చినా మొహమాట పడేవాడు. కానీ సరోజ అజమాయిషీలో అతని వస్తువులు, అతని గది ఎంత నీట్గా ఉంటుందో, ఇదివరకు తల్లికి ఓపిక లేక చూసే దిక్కులేక ఎక్కడి బట్టలు అక్కడే, పుస్తకాలు చిందరవందరగా ఉండే గది, ప్రతి వస్తువు వెతుక్కోనక్కర్లేకుండా నీట్గా సర్ది ఉండడం, ఏ రోజు ఏ బట్టలు కట్టుకోవాలో అవి కూడా తీసిపెట్టి బూట్స్ దగ్గర నుండి పాలిష్ చేసి ఉండడం చూసేసరికి అతను మొహమాట పడ్డా వారించిన సరోజ ఆ పనులు మానకపోవడంతో అతనిప్పుడు పూర్తిగా సరోజ మీద ఆధారపడి ప్రతి చిన్న విషయానికి సరోజని పిలుస్తుంటాడు. చాకలికి బట్టలు వేయటం దగ్గర నుంచి సరోజదే పని. ఆమె ఇంట్లో ప్రవేశించాక ఆ ఇంటికి ఏదో కళ, జీవం వచ్చినట్లు అనిపించుతుంది. ఆ తల్లి కొడుకులకి కలకల్లాడుతూ అన్ని పనులు చక్కబెట్టుకుంటూ సరస్వతమ్మ గారిని బలవంత పెట్టి ఫలహారాలు, కాఫీ తినిపిస్తూ ఆవిడ విచారం పోగొట్టడానికి ఆమెను ఆ దేవుని గదిలోంచి బయటకు తీసుకొచ్చి రికార్డులు పెట్టి పుస్తకాలు చదివి వినిపించుతూ సాయంత్రం ఏ భగవద్గీతో, రామాయణమో శ్లోకాలు తన శ్రావ్యమైన గొంతుతో చదివి వినిపించుతూ ఆవిడ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంచాలని తాపత్రయపడుతుంది సరోజ. భగవద్గీత శ్లోకాలు రాగయుక్తంగా చక్కగా చదవడం విని సరస్వతమ్మ ముందు రోజు ఆశ్చర్యపోయింది. ఇంత చక్కగా ఎలా చదువుతున్నావమ్మా? ఎవరు నేర్పారు? సంస్కృతం వచ్చా నీకు? ఎంత హాయిగా ఉంది వింటుంటే అంటూ ఆశ్చర్యానందాలతో మెచ్చుకుంటూ అడిగింది. మావయ్య చిన్నప్పటినుంచి నన్ను బావని కూడా సంస్కృతం చదివించాడు. రోజు భాగవతం, భారతం అన్నీ చదివించేవాడు. ఎన్నిసార్లు చదివానో. ఇంచుమించు ఈ శ్లోకాలన్నీ కంటతా వచ్చు నాకు. ఇప్పటికీ మావయ్య తోచనప్పుడు, మనసు బాగులేనప్పుడు చదివి వినిపించు తల్లి అంటాడు. అమ్మ, ఈ బీదవాడి ఇంట్లో కాక ఏ గొప్పవాళ్ళ ఇంట్లోనే ఉంటే నీ చక్కని శ్రావ్యమైన గొంతుకి తోడు సంగీతం నేర్పించితే ఎంత బాగా పాడేదానివో అంటూ విచారిస్తాడు మావయ్య అంది సరోజ. నిజం సరోజ, నీ గొంతులోనే ఉంది రాగం. నీవలా చదువుతుంటే ఎన్ని గంటలైనా వినాలనే ఉంది. నా మనసు ఎటో తేలిపోతున్నట్లుంది అంటూ ఒకటే మెచ్చుకుంది సరస్వతమ్మ. ముందు రోజు సాయంత్రం తీరిగ్గా 5 గంటల వేళ సరస్వతమ్మ గారికి రామాయణ శ్లోకాలు చదివి వినిపిస్తుంటే కన్సల్టింగ్ రూంలో పేషెంట్స్ని చూస్తున్న కృష్ణమోహన్ ఆ గొంతు విని ఒక్క క్షణం చేస్తున్న పని మరిచి తన్మయుడే వింటూ ఉండిపోయాడు. అంత శ్రావ్యంగా శ్లోకాలు ఎవరు చదువుతున్నారు? రేడియోలోనా? ఆతృత ఆరాటం అణుచుకోలేక లేచి లోపలికి వచ్చాడు. రామాయణం ముందు పెట్టుకుని రాగయుక్తంగా చదువుతున్న సరోజని మైమరిచి వింటున్న తల్లిని చూసి ఆశ్చర్యచకితుడే అలా నిలబడిపోయాడు. హఠాత్తుగా తలెత్తిన సరోజ తన్మయుడే చూస్తున్న కృష్ణమోహన్ని చూసి సిగ్గుపడి ఆపేసింది చదవడం. తల్లి కొడుకులు ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. ఆశ్చర్యనందాలతో కృష్ణమోహన్ నోట మాట రాలేదు. చూశావురా, విన్నావురా కృష్ణ, సరోజ ఎంత చక్కగా చదువుతుందో రామాయణం. సీతమ్మ కష్టాలు కళ్ల ముందు నిలిచాయిరా. అమ్మా సరోజ, నా జన్మ ధన్యమైనట్లుంది ఇవాళ. రోజూ చదువు తల్లి, నాకింతకంటే ఏం అక్కర్లేదు. సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది. మారలెస్, మీ గొంతు ఇంత చక్కగా ఉంటుందని, మీరింత బాగా పాడగలరని, అసలు రామాయణ, భారత, భాగవతాల్లో శ్లోకాలు ఇంత వినసొంపుగా ఉంటాయన్నది ఈరోజే తెలుసుకున్నాను. సరోజగారు, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. అమ్మన్నట్టు మీ నోట ఆ శ్లోకాలు వింటుంటే మా జన్మ ధన్యమైనట్టే అనిపించింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. రోజు మీరు చదవాలి. అమ్మా, రాత్రిపూట అయితే నేను వింటాను. రోజు 1 గంట సరోజ పురాణం కాలక్షేపం రేపట్నుంచి అన్నాడు కృష్ణమోహన్.
సంతోషంగా అభినందనపూర్వకంగా సరోజ వంక చూస్తూ. సరోజ సిగ్గుపడి తలదించుకుని ఊరుకుంది. వస్తా, నేనిక్కడ మైమరిచి ఉండిపోయాను మీ పద్యాలు వింటూ. అక్కడ పేషెంట్లు మీ గానామృతం వినిపించగానే రోగాలు తగ్గి వెళ్ళిపోయారో ఏమిటో అంటూ నవ్వుతూ వెళ్ళాడు. సరోజ, అమ్మా, మీ బావ ఎంత దురదృష్టవంతుడై నిన్ను వదిలి వెళ్ళిపోయాడే. ఇలాంటి భార్యతో కాపురం చేసే అదృష్టం అతనికి లేకపోయింది. ఆ అదృష్టం మమ్మల్ని వరించి మా ఇంటికి నిన్ను పంపింది. చదువమ్మా, చదువు అంది సరస్వతమ్మ. జాగ్రత్తరా నాన్న, జాగ్రత్త. ఏమిటా గాబరా? మెట్ల మీద నుంచి పడిపోతే? రంగారావు మెట్ల మీద నుంచి చిన్నపిల్లలా గెంతుకుంటూ వచ్చిన గీతని మురిపెంగా చూస్తూ అన్నాడు. డాడీ, నేను మోహన్ దగ్గరికి వెళ్తున్నాను. అట్నుంచి వెళ్తే ఏ సినిమాకో వెళ్తాం. నాకోసం వెయిట్ చేయొద్దు, ఓకే అంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ విలాసంగా తిప్పుతూ గీత. వెళ్ళు తల్లి. పాపం అప్పుడే 4 రోజులు అయిపోయింది గదూ మోహన్ని చూసి. నీ ఆరట నాకు తెలిసిలే, వెళ్ళు. అసలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదో చెవులు మెలేసి మరీ అడుగు. నెలాళ్ళ తర్వాత నీవు వస్తుంటే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోకుండా ఆ పెద్ద మనిషి చేసే రాజకార్యం ఏమిటో నిలేసి అడుగు. కూతురు వంక చిలిపిగా చూస్తూ అన్నారు. ఏముంది, పేషెంట్లు అంటూ పాడే పాట ఉందిగా. గీత బొంగమూతి పెట్టి అంది. అడగను, ఊరుకుంటానా నేను? బాగుంది. నీలా అతనికి పని పాట లేదనుకున్నావా ఏమిటి? రోజల్లా పాపం అతనికి ఒక్క క్షణం విశ్రాంతి ఉండదు. నీ వెంటనే కొంగు పట్టుకు తిరగడమేనా పని? అయినా దానికి మరింత నేర్పి పెడుతున్నాను మీరు. బాగుంది మీ తండ్రి కూతుళ్ళ వరుస. అన్నపూర్ణ భర్త వంక కోపంగా చూస్తూ అంది. ఆ తర్వాత గీత వంక యగాదిగా చూసి, ఏమిటే తల్లి ఆ డ్రస్సు? అక్కడికి వెళ్ళేటప్పుడైనా లక్షణంగా చీర కట్టుకుని వెళ్ళకూడదా? ఆవిడ పెద్ద ఆవిడ, ఏమనుకుంటుందో నీ అవతారం చూసి. అయినా మగాడిలాగా ఆ బట్టలేమిటే తల్లి? రోజురోజుకి వెర్రి ముదురుతుంది ఈ కాలం పిల్లలకి. పో మమ్మీ, నీకేం తెలుసు ఫ్యాషన్స్? ఇప్పుడు బెల్ బాటమ్స్, మ్యాక్సీలు ఫ్యాషన్. చీరెవరు కట్టుకుంటారు ముసలమ్మలా? మీ అమ్మతో ఏమిట్రా నాన్న? వెళ్ళు, ఆలస్యం అవుతుంది. ఓకే డాడీ, టాటా మమ్మీ. గీత చకచకా హైల్స్ చప్పుడు చేస్తూ బయటికి వెళ్ళి కారెక్కి స్టార్ట్ చేసింది. దానికి బొత్తిగా భయం భక్తి లేకుండా పాడు చేస్తున్నారు మీరు. ఆవిడ ఏమనుకుంటుంది దీని మగరాయుడి వేషాలు చూసి? దానికి తెలియకపోతే మనం చెప్పాల్సింది పోయి మీరు దాన్ని వెనక వేసుకురావడం ఏమిటి? ఒకసారి దెబ్బతిన్నా ఇంకా మీకు బుద్ధి రాలేదు కాబోలు తీక్షణంగా అంది అన్నపూర్ణమ్మ. చాలే నోరు మూసుకో. సరదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏం తప్పు? అందరి పిల్లలు ఇలాగే వేసుకుంటున్నారు. నీకు తెలియకపోతే ఊరుకో. భార్యని కసురుకుంటూ పేపర్ మోహన్ అడ్డుపెట్టుకున్నాడు రంగారావు. హాయ్ మోహన్. సుడిగాల్లా లోపలికి వచ్చిన గీతను చూడగానే ఒక్క క్షణం కృష్ణమోహన్ కళ్ళలోకి వెలుగు వచ్చింది. హలో గీత, వచ్చేశావా? ఇప్పుడే అనుకుంటున్నాను నీ గురించి అన్నాడు సంతోషంగా అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ వెనక్కి తిరిగి. అన్నీ అబద్ధాలు. అంత నేను గుర్తుండి ఉంటే ఎయిర్పోర్ట్కే వచ్చేవాడివి. అసలెందుకు రాలేదు చెప్పు? నేను వస్తున్నానని తెలిసి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు కదూ? గారాలు గుడుస్తూ బొంగమూతి పెట్టి అంది గీత. సారీ, వెరీ సారీ. ఎమర్జెన్సీ ఆపరేషన్ అటెండ్ కావాల్సి వచ్చింది. ఏం చేయను చెప్పు? ఎంతో ప్రయత్నించాను వద్దామని. సరే, సాయంత్రం పేషెంట్ని పంపాక నేనే వద్దామనుకున్నాను. ఈలోగా నీవే వచ్చేశావు. సర్లే, నీ పేషెంట్లు ఆపరేషన్లు ఎప్పుడు చెప్పే సంజాయిషిలే చెప్తావని నాకు తెలుసు. అది సరే, ఈ పూట ఇంకా పేషెంట్లు అంటూ కూర్చుంటే ఊరుకోను. పద, అలా ఇద్దరం ఎటో తిరిగి వద్దాం. అబ్బా, ఈ 4 రోజులు నువ్వు కనబడకపోయేసరికి పిచ్చెక్కిందనుకో అంటూ కృష్ణమోహన్ భుజాల మీద తల అంచి గోముగా అంది. నిజంగా నన్నంత మిస్ అయ్యావా? హాయిగా కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తూ నేనెక్కడ జ్ఞాపకం వచ్చుంటాను నీకు? గీతను ముందుకు లాక్కుంటూ అన్నాడు కృష్ణమోహన్. నీవు లేకుండా ఎలా ఎంజాయ్ చేస్తాను? ఎందుకు వెళ్ళానా అని రోజూ సనిగేదాన్ని డాడీ దగ్గర. కావలిస్తే అడుగు మోహన్. మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఓఎస్, హనీమూన్కి తప్పకుండా వెళ్దాం అని. సరేగాని కాశ్మీర్ నుంచి నాకేం తెచ్చావు? ఏమిటా ప్యాకెట్? కుతూహలంగా గీత చేతిలో ప్యాకెట్ చూస్తూ అన్నాడు. చెప్పుకో చూద్దాం. కళ్ళు మూసుకో, ఇప్పుడు తెరు. ఎలా ఉంది? గీత కాశ్మీర్ నగిషీలు చెక్కిన దంతం పెట్టి ఒకటి చూపించింది. మార్వెలస్, సింప్లీ మార్వెలస్. బాగుంది. కాని ఇదెందుకు? ఎందుకా అబ్బాయి గారు? బుద్ధవతారం. నే రాసే ఉత్తరాలన్నీ ఈ దంతం పెట్టిలో దాచుకుంటావని. ఇదిగో నెక్టై పిన్, ఇదెలా ఉంది అంటూ పెట్టి తెరిచి చూపింది గీత. థ్యాంక్స్, చాలా బాగుంది గీత మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూనే అన్నాడు కృష్ణమోహన్. ఇంకా ఏదో ఉంది, అదేమిటి? ఏదో మా అమ్మ మీ అమ్మగారి కోసం కాశ్మీర్ షాల్ కొంది. ఆవిడ కొని నేను కొన్నట్టు చెప్పి ఈమంటుంది. కాబోయే అత్తగారిని సంతోషపెట్టాలట. వేలాకోలంగా అంది గీత. గీతమోహన్లో కనిపించే హేళనకి కృష్ణమోహన్ మొహం ఒక్క క్షణం ముడుచుకుంది. నిజమే, నీవు మర్చిపోయినా ఆవిడ జ్ఞాపకం పెట్టుకున్నారు. కూతురు అత్తగారి చేత మాట పడకూడదని. అయినా గీత, అమ్మకి ఏమన్నా తేవాల్సింది నీవే. ఆవిడ ఎంత సంతోషిస్తుంది నీవు ఆవిడ్ని జ్ఞాపకం పెట్టుకుని కొన్నావంటే అన్నాడు కృష్ణమోహన్ కాస్త నవ్వి. గీత చాలా తెలివిగా, ఇది ఇచ్చేస్తాను, నేనే కొన్నానని. ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మగారితో మాట్లాడుతూ
ఎవరో అమ్మాయి ఉంది. బంధువులు ఎవరైనా వచ్చారా ఏమిటి? అమ్మతో మాట్లాడుతూనా? సరోజ అయి ఉంటుంది. అమ్మ చెప్పలేదా? పరిచయం చేయలేదా? నేను ఆవిడతో మాట్లాడానా ఏమిటి? తిన్నగా పైకి వచ్చేశాను. గీత అద్దంలో తన సొగసు చూసుకుంటూ నిర్లక్ష్యంగా అంది. కృష్ణమోహన్ మొహం మరొకసారి నల్లబడింది. కింద అమ్మని చూసి పలకరించకుండా వచ్చేశావా? ఆవిడ ఏమనుకుంటుంది? నీకీ మాత్రం కూడా తట్టదేం? ఒక్క క్షణం పెద్దావిడ్ని పలకరించి వస్తే నీ సొమ్మేం పోతుంది? అప్రయత్నంగా అన్నాడు కృష్ణమోహన్. అబ్బబ్బా, మొదలెట్టావు సాధింపు అప్పుడే. నిన్ను చూడాలని ఆరాటపడి నేను పరిగెత్తుకు వస్తే సంతోషించడం పోయి అమ్మని చూడలేదు, మాట్లాడలేదు అంటూ సాధిస్తావేం? ఆ ముసలావిడ పట్టుకుంటే ఓ పట్టున వదలదని ముందు నీ దగ్గరికి వచ్చా. గీత చిరాగ్గా అంది. కృష్ణమోహన్ ఆ మాటలకి ఏం అనలేక, ఏమనాలో తెలియక ఒక్క క్షణం నిస్సహాయంగా నిలబడి ఆ తర్వాత నిట్టూర్చి, రా కిందకి వెళ్దాం, ఆ షాల్ తీసుకురా, అమ్మకియ్యి అంటూ మాట మార్చి కిందకి దారితీశాడు. విధి లేనట్లు గీత మొహం ముడుచుకుని కిందకు దారితీసింది. గీతను చూస్తూ సరస్వతమ్మగారు, ఎప్పుడొచ్చావమ్మా గీత? చూడనలేదు అంది ప్రసన్నంగా. హాల్లో కూర్చున్న తల్లి గీతను చూసే ఉంటుందని కృష్ణమోహన్కి తెలుసు. అయినా ఏ విషయంలోనూ నిష్ఠూరంగా మాట్లాడలేని ఆమె సౌహార్ద్రత అతనికి తెలుసు. గీత జవాబిచ్చి లేవగానే, అమ్మా చూడు, గీత నీకోసం ఏం తెచ్చిందో. అమ్మకి గీత అన్నాడు మోహన్ నిండా నవ్వు పులుముకుని. ఇదిగో, ఇది మీకోసం తెచ్చాను ముభావంగా అంటూ అందించి పక్కన కూర్చున్న సరోజ వంక అదోలా చూసింది. నాకెందుకమ్మా, అనవసరంగా తెచ్చావు. బాగుంది, చాలా బాగుంది. అమ్మా సరోజ, ఇది నా బీరువాలో పెట్టు తల్లి అంటూ షాల్ అందించింది సరస్వతమ్మ. అమ్మా సరోజ, ఇందాక అడిగితే చెప్పాను కదూ, గీత అంటే ఈమె అంది. సరోజ గీత వంక చిరునవ్వుతో చూస్తూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం అంది. గీత అప్రయత్నంగానే ప్రతి నమస్కారం చేసి, మీరు మీరు ఈవిడెవరు అంది కృష్ణమోహన్ని చూస్తూ. ఆమె పేరు సరోజ. నెల రోజులుగా మా ఇంట్లో ఉంటుంది. ఇంకా ఉంటుంది. మా అమ్మకి కూతురులాంటిది. లాంటిదేమిటి, కూతురే కదమ్మా అన్నాడు నవ్వుతూ. గీత అర్థం కాక అయోమయంగా చూసింది. సరస్వతమ్మ నవ్వి క్లుప్తంగా సరోజ వచ్చిన పరిస్థితి అంతా వివరించింది. ఆహా, అలాగా, ముభావంగా అంటూ సరోజ వంక చూపు విసిరింది. ఆ చూపులో నిర్లక్ష్యానికి సరోజ మనసు చువుక్కుమంది. వారిద్దరి మొహాల మీద భావాలు కృష్ణమోహన్ గుర్తించకపోలేదు. మోహన్, ఆర్ యు రెడీ, వెళ్దామా అంది గీత అసహనంగా ఒక్క క్షణం పోయాక. ఎక్కడికి? అప్పుడే ఏదైనా ప్రోగ్రాం పెట్టావేమిటి ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మంచి పిక్చర్ ఉంది, టికెట్లు తెప్పించాను. పిక్చర్కైతే ఇప్పటి నుంచి ఎందుకు, ఇంకా 5 అయింది. ఓ అరగంట పేషెంట్లను చూసి పంపి వస్తా. అందాక అమ్మవాళ్లతో మాట్లాడుతుండు. కృష్ణమోహన్ వెళ్ళబోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.